వెల్కమ్ టు ismart యమున. ఈరోజు నేను ఇన్స్టెంట్గా వేసుకునే రవ్వ దోశ ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా త్వరగా కూడా అయిపోతుంది. దీనికోసం మనకి ముందు రోజు ప్రిపరేషన్స్ ఏమీ అవసరం లేదు. ఇంట్లో టిఫిన్కి దోశ పిండి అలాగే ఇడ్లీ పిండి లేనప్పుడు ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. దానికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో అరకప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ అని కూడా అంటారు. అలాగే ఇందులోకి అరకప్పు బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. పావు కప్పు మైదా పిండిని కూడా యాడ్ చేసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే రవ్వని అలాగే బియ్యం పిండిని తీసుకుంటున్నారో అదే కప్పుతో మైదా పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే పావు కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక కప్పు వాటర్ని వేసుకొని ఈ మిశ్రమం అంతా కూడా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కలిపేటప్పుడు ఎలాంటి ఉండలు కూడా ఉండకుండా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూస్తే మనకి బ్యాటర్ అనేది చాలా గట్టిగా ఉంది కదా, కానీ రవ్వ దోశ బ్యాటర్ అనేది ఇలా గట్టిగా ఉండకూడదు, వాటర్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఇంకొక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఒకేసారి వాటర్ మొత్తాన్ని యాడ్ చేసుకోవద్దు, కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పచ్చిమిర్చిని చిన్నగా తరిగి యాడ్ చేసుకోండి. అలాగే 1/2 ఇంచి అల్లంని చిన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీరని కూడా సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1/2 స్పూన్ మిరియాల పొడి, ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే వేసుకోకపోయినా బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మూత పెట్టి 10 నిమిషాల పాటు నాననివ్వాలి. ఈ విధంగా 10 నిమిషాల తర్వాత చూస్తే రవ్వ అనేది వాటర్ని అబ్జర్వ్ చేసుకొని ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మరొక కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి. మొత్తం ఇక్కడ 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేశాను. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టి వేడి చేసుకొని ఈ విధంగా ఉల్లిపాయ తరుగుని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయని వేసుకోవడం వల్ల మనకి నాన్ స్టిక్ లాగా వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం కలుపుకున్న రవ్వ మిశ్రమాన్ని ఈ విధంగా దోశలాగా వేసుకోవాలి. ఇప్పుడు పైనుండి 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటే మనకి ఎక్కడన్నా బ్యాటర్ ఎక్కువ పడితే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఈ దోశ కాలటానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన రవ్వ దోశ రెడీ అయిపోయింది. ఇది చాలా క్విక్గా అయిపోయింది, అలాగే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మా కామెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే మీరు కనుక కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని రెసిపీస్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చూసినందుకు